ఎన్ని దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద అందరికి తెలిసిన విషయమే. అయ్యప్ప స్వామి మాల ధరిస్తే కూడా కొన్ని కళాశాలలో ఏదైతే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఏదైతే హిందూ దేవాలయాల నుంచి ఆర్థిక లబ్ధి పొందే కళాశాలలో కానీ విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థల్లో కానీ అన్యమతస్తులు పనిచేయకూడదని ఒక చెన్నై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ పనిచేసే వాళ్ళని తీసేయాలని ఏమైనా మీరు డిమాండ్ చేయరు? ఖచ్చితంగా మేము ఇంతకుముందు కూడా దీని మీద అనేక సందర్భాల్లో కూడా మేము దీన్ని పెద్దల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు ప్రాపర్గా మాకు రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు విత్ ఎవిడెన్స్తో సహా మేము దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి పూర్తి జవాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇవ్వాలా. ఖచ్చితంగా ఇచ్చేదాకా మేము ఈ పోరాటాలు అనేది మేము కంటిన్యూ చేస్తాము. ఆ మనిషిని కానీ వీళ్ళు తగిన చర్యలు తీసుకోకపోతే ఆయన దేహశుద్ధి చేస్తాము. ఆయన ఇక్కడ విద్యార్థులకి చదువు చెప్పేదానికి ఏమాత్రం పనికిరాడు. ఆయన ఎత్తుకొని పోయి ఒక చర్చిలో పాస్టర్గా ఆయన పెట్టేసి అక్కడ ఆయన కర్తవ్యాలను నెరవేర్చుకోమని మేమేగా అంటే చర్చి వాళ్ళకి ప్రిఫర్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఈ విషయం 2007 నుంచి జరుగుతుందని మీ దృష్టికి వచ్చినప్పుడు గతంలో మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేదా, లేకపోతే గత ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకోలేదు? వాస్తవంగా చెప్పాలంటే 2007 నుంచి జరుగుతుందని తెలిసింది, కానీ మనకి ప్రూఫ్లు ఎటువంటిది రాలేదు. మనకు ప్రూఫ్లు ఒక నెల ముందు వచ్చింది. అది క్లారిటీగా తెలుసుకొని ఈరోజు ప్రూఫ్లు అందే కాబట్టి ఈరోజు వైస్ ఛాన్సలర్ దగ్గరకు వచ్చి కలిసినప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఒక్కటే చెప్పారు, మా దగ్గర కూడా ఆ దృష్టి వచ్చింది, మాకు కూడా తెలియజేశారు, మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేము అదే అడుగుతున్నాం. ఏంటంటే ఇన్ని రోజులు దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడానికి రక్షించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీయా లేకపోతే ఇదేనా జెరూసలేమా? ఆయన ఒకటి చెప్పినాడు, ఆ వాయిస్ రికార్డులు ఏం చెప్పినాడు అంటే, ఈ దేశంలో కాకుండా బయట దేశాల్లో కానీ నేను ఉంటే నాకు అంతకంత రెట్టింపు డబ్బులు వచ్చింటారు. బయట దేశాలకు వెళ్ళు, ఈ భారతదేశంలో ఎందుకు బతుకుతావు? ఈ దేశంలో పడుతూ ఈ నేల మీద పడుతూ వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటూ ప్రసాదం తింటూ నువ్వు ఈరోజు అన్య మత ప్రచారం చేస్తున్నావు అంటే నీకెంత ధైర్యం ఉంది? ఈరోజు ప్రశ్నిస్తున్నావు బజరంగ దళ్. ఇదే విధంగా కానీ వాడిని రక్షించడానికి ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నారో చెంగైని మీరు రక్షించడానికి ప్రయత్నిస్తే మేము ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోకపోయినా మేము దేహశుద్ధి చేసి మరీ బయట తరుగుతామనేసి హెచ్చరిస్తున్నాం. ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు సీరియస్గానే వార్నింగ్ ఇస్తున్నారు, ఏదైతే ప్రొఫెసర్ చెంగయ్య చేస్తున్న వ్యవహారం పైన ఇకపై మానుకోకపోతే దేహశుద్ధి కూడా చేస్తామని వీరు బహాటంగానే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా 2007 నుంచి తతంగం నడుస్తుంది. అయినప్పటికీ గత ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ఏదైతే యూనివర్సిటీ అధికారులు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే చెంగయ్య మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ నెల రోజుల క్రితం ఈ ఆడియో బయటకు వచ్చినప్పటికీ ఎందుకు మౌనంగా యూనివర్సిటీ అధికారులు ఉన్నతాధికారులు ఉన్నారో ఆ విషయం వారే తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి. గతంలో అంటే మేము ఇప్పుడు నేను తీసుకునేది మొన్న జూలై 19th ఐ టేక్ ఇన్ ఛార్జ్. ఇప్పుడు ఇలాంటిది ఇది ఫస్ట్ టైం మాకు నోటీస్కి రావడం. ఖచ్చితంగా దీని మీద మేము ప్రాపర్గా ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని విల్ టేక్ యాక్షన్ ఖచ్చితంగా. ప్రసాదం తీసుకుని ఎంత శుభ్రంగా శనివారం వచ్చేటప్పుడు పనిచేసేవాడు ఒక్కడు లేడు. అర్థమవుతుందా? ఒక్కడంటే ప్రిన్సిపల్ ఆఫీసర్, సార్ పూజకి టైం అయింది సార్, పూజకి టైం అయింది సార్. ఈ బ్రతుకు సోమవారం శివుడిని పూజించింది, బుధవారం అయ్యప్ప స్వామిని పూజించింది, అర్థమవుతుంది, బేస్తవారం సాయిబాబాను పూజించింది, అర్థమవుతుందా, శనివారం అంటే వెంకటేశ్వర స్వామిని పూజించింది. నా తల్లిదండ్రులు దీపారాధన చేసేవాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకునేసి మొక్కుకున్నటువంటి బ్రతుకుల్లో చేస్తుంది. పైకి మాత్రం బట్టి బాగానే కనబడుతుంటుంది, బట్ లోపల మాత్రం క్రూరమైనటువంటి ఆలోచన. అర్థమవుతుందా? బహుభయంకరమైనటువంటి క్రూరమైనటువంటి బ్రతుకు. ఆ బ్రతుకుల్లో నుంచి మార్పు తీసుకురాగలిగినటువంటి దేవాది దేవుడు ఆ తల్లి గారికి కూడా నేను అదే చెప్పాను, అమ్మ మీరు ఏ దేవుడని ప్రార్థన చేయదు, ఓ దేవుడా నువ్వెవడు? అర్థమవుతుందా? ఓ దేవుడు నేను చెప్తున్నాను, మా దాంట్లో కూడా క్రిస్టియానిటీ నమ్ముకున్నటువంటి వాళ్ళు బహుభయంకరమైనటువంటి పాప పరిస్థితులు ఉంటుంది. బట్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు బి జడ్జ్. అంత క్లారిటీగా మీ రుద్ర పూజలు, మీ రక్త ప్రాంతాలు, మీరు ఏమైనా చేసుకుని నేను మానవుడితోనే ఎదిరించానంటే ఏదైతే చూపించరా, యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసిన అడిగిపెట్టి అక్కడ కాపురం చేయకపోతే నేను మనిషిని కాదు, నా దేవాది దేవుడు మనిషి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల
లోని త్రిబుల్ ఈ విభాగానికి సంబంధించి డిపార్ట్మెంట్ హెడ్ అయిన చెంగయ్య కళాశాలలో మత ప్రచారం చేస్తూ అన్యమత ప్రచారం చేయడం కాక విద్యార్థులను బెదిరిస్తున్నాడంటూ ఆరోపణలు